జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. యోగి ఆదిత్యనాథ్ గారు లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయడం లోపల మాఫియాని మొత్తం క్రష్ డౌన్ చేసి ఉత్తరప్రదేశ్ మొత్తం లోపల స్టేట్ మొత్తం లోపల కూడా లా అండ్ ఆర్డర్ను పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఎకానమీ బూస్ట్ అవ్వడానికి దోహదం చేశారు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్, రీసెంట్ ఎగ్జాంపుల్ సంభల్ లోపల మొత్తం డిగ్గింగ్ జరుగుతున్నది. కుంభమేళ లోపల అత్యద్భుతంగా వరల్డ్ బిగ్గెస్ట్ ఈవెంట్, దాదాపు 2.5 to 3 lakhs crores వాణిజ్యం జరిగింది అనమాట, ట్రేడ్ జరిగింది. అంటే ఎంత రెవెన్యూ జనరేషన్ జరిగింది, ఎంతమంది ఇన్ని లక్షల మందికి ఉపాధి దొరికింది. అంతేకాకుండా దీనివల్ల హిందూ రెనైజెన్స్, హిందూ సాంస్కృతిక విప్లవము, హిందూ సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది జరుగుతుంది అనమాట. హిందూ సివిలైజేషన్ రిసరక్షన్ జరుగుతుంది. మళ్ళా ఒక జస్ట్ ఈమెయిల్ పెట్టిండు ఒక బిజినెస్ మ్యాన్, నన్ను నేను కంపెనీ పెట్టాలనుకుంటున్నాను, లైసెన్స్ కోసం మీ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసరు లంచం అడిగిండు అని చెప్తే కదా, స్ట్రింగ్ ఆపరేషన్ చేసిండ్రు. వాడిని పట్టుకున్నారు, రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. వాడిని ఇమీడియట్గా డిస్మిస్ చేసి పడేసిండు. జస్ట్ ట్రాన్స్ఫర్, సస్పెండ్ కాదు, కంప్లీట్ డిస్మిస్ చేసి తనకి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసిండు కేసును. అంటే ఇంత స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకున్న తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్లు కరప్షన్లో ఇన్వాల్వ్ అవ్వడానికి భయపడుతున్నారు అనమాట. అంటే కరప్షన్ ఆల్మోస్ట్ పూర్తిగా పోవడం అనేది ఇంపాసిబుల్, కానీ మ్యాక్సిమమ్ దాన్ని క్రష్ డౌన్ చేయడం లోపల సక్సెస్ అయ్యారనడం లోపల ఎటువంటి సందేహం లేదు. ఇంకా ఏంటి, వారు ఎకానమీ ఎంత డెవలప్ అయిందంటే ఇప్పుడు సెకండ్ బిగ్గెస్ట్ ఎకానమీ మన స్టేట్స్ లోపల సెకండ్ ర్యాంక్లోకి రీచ్ అయింది యూపీ. ఒకప్పుడు బీమారు స్టేట్ అని, మాఫియా రాజ్యం అని, గుండా స్టేట్ అని చెప్పినటువంటి యూపీని జస్ట్ వారు 5 సంవత్సరాల లోపల సక్సెస్ఫుల్గా దాన్ని ట్రాక్లో తీసుకొచ్చారు. సెకండ్ టర్మ్ సీఎం అయ్యారు. ఇంకా 3 సంవత్సరాల కాలం వాళ్ళకి సమయం ఉంది. అది అత్యద్భుతాలను సాధించి వాళ్ళ టార్గెట్ ఏం పెట్టుకున్నాడు, 1 ట్రిలియన్ ఎకానమీని తీసుకుపోవాలనేది ఉత్తరప్రదేశ్నే ఆ టార్గెట్ పెట్టుకొని ఆ దిశలో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిందంటే, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారితో కంపేర్ చేసుకుంటున్నారు ఎవరిని కూడా. ప్రజలు, దేశంలోని అన్ని ప్రజలు, రాష్ట్రాల ప్రజలు కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ ప్రధానమంత్రిని కూడా యోగి ఆదిత్యనాథ్ గారు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఆదిత్యనాథ్ లాగా చేయకుంటే వీడు వేస్ట్, పనికిరానోడు, శాతంగా అవుతలేదు అని సీఎం డైరెక్ట్గా బూతులు తిడుతున్నారు అన్నమాట. ఎగ్జాంపుల్ మన రాష్ట్రం గురించి తీసుకునేది ఉంటే ఎంతగా బూతులు తిడుతున్నారో ఆ సోషల్ మీడియా లోపల మనం చూస్తూనే ఉన్నాము. ప్రతిపక్షాలను, పార్టీలన్నింటినీ, జాతీయ కాంగ్రెస్ పార్టీని కానీ మిగతా రీజనల్ పార్టీస్ని కూడా కంపేర్ చేసుకుంటారు యోగి ఆదిత్యనాథ్తో. ఈవెన్ ప్రధానమంత్రి మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా, వీళ్ళని కూడా, సెంట్రల్ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ కూడా పర్ఫార్మెన్స్ను యోగి ఆదిత్యనాథ్ గారి పర్ఫార్మెన్స్తో కంపేర్ చేసుకుంటారు. అంటే ప్రెషరైజ్ అండర్, ఈవెన్ పిఎం హ్యాస్ కమ్ అండర్ ప్రెషర్. పిఎం దాని కనుక తను పర్ఫామ్ చేయకపోయేది ఉంటే ఈ లాభం లేదు, నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్ గారు ప్రధానమంత్రి కావాల్సిందే అని ఇప్పుడే ఆప్షన్లు పెట్టుకున్నారు. అంటే మోడీ పాపులారిటీని దాటిపోయింది యోగి ఆదిత్యనాథ్ గారి పాపులారిటీ. మళ్ళీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే, ఇండియాలో ఫర్ ది ఫస్ట్ టైం ఎంత హైయెస్ట్ స్టాండర్డ్ సెట్ చేయడమే కాకుండా నెరేటివ్ను కూడా ఆదిత్యనాథ్ గారే సెట్ చేశారు. మనం రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటిది, కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మనం చూసాము, బటేంగేతో కటింగే. మీరు హిందువులు విడిపోతే, మీరు కులాల వారిగా చీలిపోతే మిమ్మల్ని కటింగే, మీరు నరకబడతారు, చంపబడతారు అనేది ఎంతగా వెళ్ళిందంటే, వారు మహారాష్ట్రలో కానీ, హర్యానాలో కానీ, ఢిల్లీలో కానీ ఎక్కడ ఎలక్షన్స్లో క్యాన్వాసింగ్ లోపల ఆదిత్యనాథ్ గారు పోతే జనము విపరీతంగా లక్షల లోపల జనం అటెండ్ అయ్యి పబ్లిక్ మీటింగ్ రెస్పాన్స్ అంత అద్భుతంగా వచ్చింది. తర్వాత ఈ నెరేటివ్ ఎంతగా దూసుకుపోయిందంటే హిందువుల గుండెల్లోకి హర్యానా లోపల అబ్సల్యూట్ మెజారిటీతో ఘన విజయం సాధించింది. అది ఆశ్చర్యం అనమాట. మీడియా మొత్తం కూడా బీజేపీ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అన్నారు. కానీ దే వర్ ప్రూవ్డ్ రాంగ్.
బీజేపీ హ్యాస్ కమ్ బ్యాక్ ఇన్ హర్యానా. ఢిల్లీలో ఎంత అద్భుతంగా మేము విజయం సాధించిందో మనం చూసాము. మహారాష్ట్రలో ఎంత అబ్జర్వ్ మెజార్టీతోని విజయం సాధించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాకరే, శివసేన అపోజిషన్ పార్టీ స్టేటస్ కూడా వాళ్ళకు రాలేదు. ప్రతిపక్ష హోదాను కూడా వాటికి దొరకలేదు. అంటే ఎంత చిత్తుగా ఊడిపోయాయి. ఇప్పుడు బటెంగేతో కటెంగే యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క నెరేటివ్ను మొత్తం ఇండియా మొత్తం లోపల బీజేపీ పాలిత రాష్ట్రాల పట్ల ముఖ్యమంత్రులతో సహా ప్రధానమంత్రి కూడా దాన్ని అందుకోవాల్సి వచ్చింది. ఆయన కూడా ఫాలో కావాల్సి వచ్చింది. ఆయన ఏమన్నాడు, కాకపోతే స్లోగన్ మార్చిండు. అర్థం ఒకటే, స్లోగన్ మార్చిండు. ఏంటిది? నేక్ హైతో సేఫ్ హై, మీరు ఐక్యంగా ఉంటే మీరు సేఫ్గా ఉంటారు అని హిందువులకు హితబోధ చేసిండు అనమాట. అందరు కూడా ఏక్ హైతో సేఫ్ అనమాట. మన అందరూ ఒక్కగా ఉంటే, ఒకటిగా కలిసి ఉంటే మీరు సేఫ్గా ఉంటారు అని చెప్పిండు. దాన్ని తిప్పి చెప్పిండు. అదేంటంటే సెక్యులర్ అని లాగానే ఉన్నది అన్నట్టు. అది అంటే ఏకంటే ఏంది, హిందువులందరూ ఐక్యంగా ఉండాలా, లేదా భారతదేశ ప్రజలందరూ కూడా మతాలకు అతీతంగా సెక్యులర్గా అందరూ కలిసి ఉండాలా అనేది అర్థం కాని ప్రశ్న అనమాట. పజిల్ అనమాట. పజిల్ లాగా అనమాట. అంటే ఏమాత్రం కూడా బయటికి పడకుండా అది ఎవరికి అర్థం కావాలని వాళ్ళకి అర్థమవుతుంది. అది దాన్ని ఎట్లా అంటే అట్లా అర్థం చేసుకోవచ్చు అండి. దాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా ఒక కొంచెం ట్రిక్కీగా నెరేటివ్ను, స్లోగన్ను ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు. ఇంటర్నేషనల్ అఫైర్స్ లోపల పిఎం మోడీ, జయశంకర్, అజిత్ డోవల్ యొక్క పెర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ అనమాట. పాకిస్తాను కటోర పట్టుకున్నది, రోడ్డు మీదకి ఎక్కింది, ముక్కలయ్యే దిశలో ఉన్నది. బంగ్లాదేశ్ లోపల సైనిక తిరుగుబాటు వచ్చేసింది. బంగ్లాదేశ్ కూడా ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు బి బ్రోకెన్ ఇన్ టు పీసెస్. బంగ్లాదేశ్ కూడా క్రష్ డౌన్ అయిపోతుంది. అది ఏ మాత్రం డౌట్ లేదు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు మళ్ళీ ఇంకొక నెరేటివ్ తీసుకున్నారు, ఇంకొక స్లోగన్ తీసుకున్నారు. వారు ఏమన్నారు, 100 హిందూ ఫ్యామిలీస్ మధ్య ఒక్క ముస్లిం సేఫ్గా ఉండగలడు, ఎటువంటి ప్రమాదం లేకుండా తన మైకులు పెట్టి నమాజులు చేసుకుంటూ రోడ్ల మీద కూడా ఇక్కడ పడితే అక్కడ దౌర్జన్యంగా తన అధికారాన్ని, తన మత స్వేచ్ఛను, విశృంఖలత్వాన్ని ప్రదర్శించుకుంటూ కూడా, డామినేట్ చేసుకుంటూ కూడా తను సేఫ్గా ఉండగలడు. కానీ 100 మంది ముస్లింల మధ్య 50 మంది హిందువులు కలిసి కూడా, 50 మంది హిందువులు ఉంటే కూడా వాళ్ళు సేఫ్గా ఉండలేరు. ఎగ్జాంపుల్స్ కూడా యోగి ఆదిత్యనాథ్ గారు ఇచ్చారు. వాట్ ఆర్ దోస్ ఎగ్జాంపుల్స్? జమ్మూ కాశ్మీర్ 1990 లోపల కాశ్మీర్ లోపల మొత్తం కాశ్మీర్ హిందూ పండితుల నరమేధము, జీనోసైడ్. కేరళలో ఏం జరుగుతున్నది, ఇప్పుడు ప్రస్తుతం బెంగాల్లో ఏం జరుగుతున్నది, ఉత్తరప్రదేశ్ లోపల ఇదివరకు ఏం జరిగింది, ఇప్పుడు మన తెలంగాణ, తమిళనాడు, అస్సాం లోపల, మన పక్క దేశాలైనటువంటి పాకిస్తాన్ లోపల, బంగ్లాదేశ్ లోపల హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులను ఈ విధంగా ఊచకొత్తకు కూస్తున్నారు. ఇప్పటికి ఎలా జరుగుతున్నారు, ఇప్పటికి ఎలా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇండియా లోపల ల్యాండ్, లవ్, జిహాదులు, మజార్లు, దర్గాలు పేరు మీద జిహాదులు, మర్డర్స్, అటాక్స్, హిందువుల పండుగల మీద రాళ్ల దాడులు, శ్రీరామచంద్రుని రథయాత్ర, దేవి అమ్మవారి నవరాత్రులు, హోలీ పండుగలు ఏది చేసుకున్నా కూడా అక్కడ రాళ్ళు విసురుతూ, తలలు బద్దలు కొడుతూ, హిందువుల షాపుల మీద పలగొడుతూ, హిందువుల మోటార్ సైకిల్, షాపులు, ఇండ్ల మీద దాడులు చేస్తూ కాలబెడుతూ, ఇప్పుడు నాగ్పూర్లో జరిగింది. జార్ఖండ్లో నిన్న జార్ఖండ్లో విపరీతంగా హిందువుల మీద దాడులు జరిగినాయి. ఎక్కడన్నా ఇంట్లో కూడా దేవుని కీర్తనలు, టేప్ రికార్డుల పాటలు పెట్టుకుంటే, దేవుని పాటలు పెట్టుకుంటే కూడా, హిందువులు పెట్టుకుంటే కూడా వాళ్ళకి నిలబడితే వాళ్ళకి డిస్టర్బ్ అవుతారట. వాళ్ళు పెట్టుకోకూడదు, దాన్ని వచ్చి దాడులు చేస్తున్నారు. సో ఇన్ ఎనీ కేస్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, అబండెంట్లీ క్లియర్. ఎంత హిందువులు ఎంత కాంప్రమైజ్ అయ్యి సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అని నరేంద్ర మోడీ గారు వాళ్ళని ఎంతగా అప్పీల్ చేయడానికి ప్రయత్నించిన, ఈవెన్ ఇఫ్ హీ ట్రైస్ 100% టు ఫాలో ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ దట్ సూడో సెక్యులర్ కాంగ్రెస్, అండ్ ఇఫ్ హీ ట్రై టు అప్పీజ్ దెమ్ బై గివింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్, ఆల్ సార్ట్స్ ఆఫ్ స్కీమ్స్, అన్ని రకాల స్కీమ్స్ ఇచ్చి, మోర్ దాన్ హిందూస్ కంటే కూడా హిందువుల మీద ట్యాక్సులు
రెవెన్యూ కలెక్షన్ చేసి వాళ్ళ మీద ఎంత ఖర్చు పెట్టినా కూడా, వాళ్ళకి ఎన్ని స్కీమ్స్ ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా దే ఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ బీజేపీ అండ్ నరేంద్ర మోడీ. దట్ ఈస్ అబండెంట్లీ క్లియర్. యోగి ఆదిత్యనాథ్ గారు యొక్క బుల్డోజర్ యాక్షన్, క్విక్ యాక్షన్ అన్నమాట. ఎటువంటి డిలే లేకుండా వన్స్ ఒకసారి ఒక కేసు వచ్చింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అంటే ఇమీడియట్గా, ఒకసారి కేసు వచ్చింది, కంప్లైంట్ వచ్చిందంటే ఇమీడియట్గా దాని యాక్షన్ను వితిన్ ఇమీడియట్గా ద వెరీ నెక్స్ట్ మూమెంట్ యాక్షన్ స్టార్ట్ కావాలి. గంటల లోపల రిజల్ట్స్ కనపడాలి. అంతగా మానిటర్ చేస్తూ దేశంలోనే అగ్రగామిగా ఎగ్జాంపులరీ పెర్ఫార్మెన్స్ చూపెట్టి యోగి ఆదిత్యనాథ్ గారు ది బెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ పేరు తెచ్చుకోవడమే కాకుండా ఫారిన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు కూడా యోగి ఆదిత్యనాథ్ గారి బుల్డోజర్ యాక్షన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని ఆయన బుల్డోజర్ను ప్రొసీజర్ని ఫాలో కావాలని యూరప్ గ్రహించింది. యూరోపియన్స్ కూడా లోపల కూడా యోగి ఆదిత్యనాథ్ గారికి అంత క్రేజ్ పెరిగిందనమాట. ఇప్పుడు నిన్న మొన్న ఏఎన్ఐకి స్మితా ప్రకాష్ గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా అమాంగ్ 100 Hindus, even one Muslim can live safely, but among 100 Muslims, even if Hindus are 50 people, they can't live safely. The examples are very much in front of us, right from Kashmir to Kerala. ఇన్ని ఎగ్జాంపుల్స్ మనకు కనబడుతున్నాయి. కాబట్టి సెమీ సెక్యులర్ రాజ్యాంగం అని పేరు చెప్తూను మోసం చేస్తూ ఇంతకాలము సెమీ ఇస్లామిక్, సెమీ షరియా రాజ్యాంగము మన దేశంలో నడుస్తున్నది. దాని కాన్స్టిట్యూషన్ లోపల అమెండ్మెంట్స్ను తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. వక్ అమెండ్మెంట్, ఇప్పుడు వక్ బోర్డు ఏదైతే తీసుకొస్తున్నారో వక్ బిల్లును దాన్ని పార్లమెంట్లో పాస్ చేసి యూసీసీ ఫ్యామిలీ ప్లానింగ్ మ్యాండేటరీ చేయడమే కాకుండా ఫారెన్ బంగ్లా, పాకిస్తాన్, రోహింగ్యాస్, మయన్మార్ వీళ్ళందరి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మొత్తం అందరినీ కూడా కిక్అవుట్ చేసి ఇండియా నుంచి బోర్డర్స్ దాటించి వాళ్ళని పంపించినప్పుడే ఇండియాకు సేఫ్టీ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు ఎంత హైయెస్ట్ స్టాండర్డ్ సెట్ చేసినారంటే, ఇప్పుడు అన్ని రాష్ట్రంలో అన్ని దేశ ప్రజలందరూ కూడా యోగి ఆదిత్యనాథ్ గారితో కంపేర్ చేసుకుంటారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పెర్ఫార్మెన్స్ను గతంలో 10 years కేసీఆర్ గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటారు. కేసీఆర్ బెటర్ అని ఇప్పుడు రేవంత్ రెడ్డిని బూతులు తిడతారు. ఎందుకంటే కేసీఆర్ 10 years తర్వాత అన్పాపులర్ అయ్యాడు, ఆయనకు బ్యాడ్ నేమ్ వచ్చింది. ఈయనకు 1 yearలోనే బ్యాడ్ నేమ్ వచ్చింది. ఈయనకు ఎప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు ఈయనని సీఎం నుంచి ఊడగొట్టిద్దాము, దించేద్దామా అని ప్రజలు ఎదురు చూస్తారనమాట. ఎందుకు? వాళ్ళకి ఎగ్జాంపుల్స్ కనబడతాయి. వాళ్ళకు దేశం లోపల వాళ్ళకి ఎగ్జాంపుల్స్ కనబడతాయి. ఇదివరకు అంటే మీడియా ఎక్స్పోజర్ లేదు. 50 ఏళ్ళు లోపల 40 ఏళ్ళు న్యూస్ పేపర్లు ఓన్లీ న్యూస్ పేపర్లు ఉండే ఫస్ట్ 40 years. అప్పుడు అది కాంగ్రెస్ వాళ్ళ చంచాలాగా గిరి చేసినాయి, లేకపోతే ఆ పత్రికలు మూతపడతాయి కదా. తర్వాత దూరదర్శన్ వచ్చింది. దూరదర్శన్ ఏంది? అది కాంగ్రెస్, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వరకు దూరదర్శన్ వాళ్ళకు చెంచాగిరి చేసింది. కాబట్టి ప్రజలకు చైతన్యం రాలే. కానీ ఇప్పుడు ప్రైవేట్ టీవీ ఛానల్స్, సోషల్ మీడియా అనేది ఎక్స్ప్లోజన్ అనేది జరిగిన తర్వాత నౌ పీపుల్ హ్యావ్ యాక్సెస్ టు ద ట్రూత్. ఫేక్ న్యూస్ను, ఫేక్ నెరేటివ్స్ ద్వారా జనాన్ని ఇంకా మోసం చేయడము పాసిబుల్ కాదు. ఇప్పుడు ఒక న్యూస్ ఇచ్చిందంటే అది నిజమా కాదా, దానికి అపోనెంట్ ఉన్నటువంటి న్యూస్ ఛానల్ను లేదా సోషల్ మీడియా ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేకపోతే యూట్యూబ్లో కూడా చెక్ చేసుకుంటారు జనం. వికీపీడియాలో పోతారు, ఫారెన్ న్యూస్ ఛానల్స్ను చూస్తారు, యూట్యూబ్లో చూసి ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటారు. ఇది నిజమా, రియల్ న్యూస్, అది ట్రూత్ అయినా లేకపోతే అబద్ధం, ఫేక్ న్యూస్ అనేది చెక్ చేసుకుంటారు, కన్ఫర్మేషన్ చేసుకుంటారు. ప్రజల్లో పట ఇంత ఇన్ఫర్మేషన్ మీద ఇంత అవేర్నెస్ పెరిగిన తర్వాత ఇట్ ఈస్ నో లాంగర్ పాసిబుల్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ టు చీట్ కంటిన్యూస్లీ in the future. So Hindus, the only solution for Hindus to remain safe ఏంటంటే హిందువులు కుల, భాష, ప్రాంతాలకు అతీతంగా ఇప్పుడు భాషల పేరు మీద దక్షిణ, ఉత్తరము, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని
అని, లేకపోతే వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ దానికి వ్యతిరేకంగా, లేకపోతే పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్ పార్లమెంట్ సీట్లు ఎందుకు పెరుగుతాయంటే దానిలో దక్షిణ భారతదేశానికి కూడా అన్యాయం జరుగుతుందట అని వీళ్ళు ఒక లేని ఫేక్ న్యూస్ను క్రియేట్ చేసి ఒక ఫేక్ ప్రాబ్లమ్ను క్రియేట్ చేసి అనమాట. అసలు నిజంగా ఏం లేదు, అయినప్పటికీ ఒక ఫేక్ ప్రాబ్లమ్ను క్రియేట్ చేసి జనాన్ని సెంటిమెంటల్గా మళ్ళీ డివైడ్ చేసి తమ లాభపడాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. సో హిందూస్ షుడ్ యునైటెడ్లీ kick out all these opposition parties and should support 100% PM Modi and BJP regime at central level and కమింగ్ స్టేట్లో పడే ఎలక్షన్స్ ఉన్నా కూడా అక్కడ బీజేపీనే గెలిపించినప్పుడు మాత్రమే హిందూస్కు సేఫ్టీ అనేది ఉంటుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.